మోరల్ హారర్ కథ. నిర్లక్ష్యం. మద్దతు ఆ ఊరి చివరగా ఉన్న పెద్ద ఇంటికి ఎవ్వరూ వెళ్లడం లేదు. ఆ ఇంటి చుట్టూ చెట్లు వృద్ధి చెందుతూ చీకటిని మరింత బిగించి నింపుతాయి. ఊర్లో పెద్దవాళ్లు ఆ ఇంటిని దూరంగా ఉండమని చిన్న పిల్లలకు చెబుతారు, ఎందుకంటే అక్కడ ఓ పురాతన శాపం ఉందని నమ్మకం. కాని ఆ విషయం బాలుడికి తెలియదు. రాజు అనే బాలుడు బోల్డంతా ధైర్యంతో ఉన్నాడు. ఎవరూ వెళ్లడం లేదు అంటే మనకు వెళ్లడం తప్పనిసరి అని అతనికి అనిపించింది. మిత్రులతో కలిసి ఆ ఇంటికి వెళ్లాలని భావించాడు, కాని వాళ్లంతా నిరాకరించారు. కాని రాజు తన ధైర్యాన్ని ఎవరూ పరీక్షించలేరని భావించి ఒంటరిగా ఆ ఇంటి లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి మిగతా అందరూ నిద్రలో ఉన్నప్పుడు రాజు తన ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ పెద్దింటి వైపుగా పయనం సాగించాడు. ఇంటి ముందు గుమ్మం వద్దకు రాగానే అతని గుండె కొద్దిగా గడగడలాడింది. కాని ఆ భయం అతని ద్రూసే తలుపు తెరవడానికి అడ్డు రాలేదు. లోపల బిగువైన చీకటి, పగిలిన బల్లలు, దుమ్ము పట్టిన వంటగదిలో ఏదో రహస్యంగా ఉన్నట్లుగా కనిపించింది. అతనికి అనుమానం వచ్చింది, ఇంతకు ఇంత పెద్ద ఇల్లును వదిలి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? ఆ సమయంలో ఒక చల్లటి గాలి వీస్తూ అతని వెనుక తలుపు తగినట్టుగా మూసుకుపోయింది. రాజు వెనక్కి తిరిగి చూశాడు, కాని వెళ్లడానికి మార్గం లేకపోయింది. ఒక్కసారిగా గదిలో కొన్ని అడుగులు వినిపించాయి. ఎవరున్నారు అని రాజు వణుకుతూ అడిగాడు, కాని సమాధానం రాలేదు. ఆ వెంటనే గదిలోంచి ఓ గుసగుసల శబ్దం వినిపించింది. రాజు దానిని అన్వేషించడానికి ముందుకు నడిచాడు. ఓ మూలలో ఓ పాత దుప్పటి కప్పిన బొమ్మ ఉన్నట్లుగా కనిపించింది. రాజు దాని దగ్గరకు చేరాడు. ఒక్కసారిగా ఆ బొమ్మ కదిలింది. అది బొమ్మ కాదని, ఒక పాత చీరలో చనిపోయిన ఆత్మ ఆచ్ఛాదించబడి ఉన్నదని అతనికి అర్థమైంది. ఆత్మకు పెద్ద కళ్లతో అతనిని చూస్తూ ఉంది. రాజు ఒడిసి పట్టుకోలేక పరుగెత్తాడు, కాని తలుపు తెరచుకునే మార్గం లేదు. ఆత్మ అతనిని వెంబడిస్తూ అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. రాజు గట్టిగా బిగించిన గుండెతో బతికేందుకు పరుగులు తీస్తూ, నన్ను వదిలివేయండి, నేను తప్పు చేశాను అని ప్రాధేయపడాడు. కాని ఆత్మ ఎక్కడా ఆగకపోయింది. ఆత్మ అతని దగ్గరకు రాగానే రాజు కింద పడిపోయి భయంతో గుండె ఆగిపోవడం తక్కువనే విషయం అనిపించింది. అరుణోదయ సమయంలో గ్రామస్తులు రాజు శరీరాన్ని ఆ ఇంటి ముందు కనుగొన్నారు. ఎవరికీ విషయం అర్థం కాలేదు, కాని అతని ముఖంలో ఉన్న ఆ భయం వారికి ఏమో చెప్పింది, ఆ శాపగ్రస్తమైన ఇంటిలో ప్రవేశించిన వారు తిరిగి బతికి రావడం లేదని. పాఠం: ఈ కథ మనకు ఒక ముఖ్యమైన సందేశం చెబుతుంది. మనము ఎప్పుడూ పెద్దవాళ్ల మాటలను మరియు వారి అనుభవాలను అగౌరవపరచకూడదు.